అందరికీ నమస్తే అండి. నేను మీ కళ్యాణి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి గురువారం షూట్ చేసిన వీడియో. గురువారం తెల్లవారుజామున 5 గంటలకైతే డైలీ లేస్తాను. అలారం పెట్టుకొని మరీ లేస్తాను. అల్లారం మోగిన వెంటనే లేయడానికి అసలే బుద్ధి పుట్టదు. ఒక 10 నిమిషాల పాటు అలాగే లేచి కూర్చొని ఆలోచిస్తాను. మళ్ళీ పనుకుందామా? లేద్దామా అనేసి. లేచిన వెంటనే మళ్ళీ నిద్ర మత్తు ఉండదు కానీ ఆ లేచేదే నాకు పెద్ద టాస్క్. హాలిడేస్‌లో లంచ్ బాక్సులు తయారు చేయడం తప్పుతుందిలే పని అనుకున్నాను. కానీ వీళ్ళకి హాలిడేస్ ఇచ్చినా కూడా 5 గంటలకు లేయక తప్పడం లేదు. మా ఆయనకి చేయాలి లంచ్ బాక్స్. అందుకనేసైతే 5 గంటలకు అలారం పెట్టుకొని లేస్తాను. అలారం పెట్టుకోవడమేమో 5 గంటలకు పెట్టుకుంటాను. కానీ 5 గంటల 20 నిమిషాలు అలా అయితుంది. ఆ నిద్ర మత్తుతోనే అలానే ఉంటాను. ఒక్కొక్కసారి ఆ నిద్ర మత్తుతో అలా కూర్చోవడం కన్నా లేచి మొహం మీద నీళ్ళు పోసుకొని పని చేసుకుంటే తొందరగా పని అవుతుంది కదా అని అనిపిస్తుంది. కానీ ఒక పక్క ఏమో పడుకోవాలి మళ్ళీ అనిపిస్తూ ఉంటుంది. డైలీ 5 గంటలకు అలారం అవుతుంది. కానీ నాకంటే ముందు మా ఆయన లేచి ఆఫ్ చేస్తూ ఉంటారు. నువ్వు లేనప్పుడు ఎందుకు మళ్ళీ అలారం పెట్టుకోవడము, నాకు డిస్టర్బెన్స్ అంటూ అరుస్తూ ఉంటారు. కానీ లెయ్యాలనే ఉంటుంది కానీ నిద్ర మత్తుతో ఒక్కోసారి అస్సలు లెయ్యాలనిపించదు. పని ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం టక్కన లేచి వెళ్ళిపోతాను. కొంచెం పని తక్కువ ఉన్నప్పుడే నిదానంగా లేసి చేసుకోవచ్చులనే ఒక చిన్న ఆలోచనతో అయితే అలానే కూర్చోంటాను. ఇక్కడ నేను నిద్ర లేచిన తర్వాత ముందు మొహం అయి కడుక్కొని దేవుడికి దండం పెట్టుకుంటాను. తర్వాత వంటగదిలోకి వెళ్ళి నైట్ ముందే బోకులన్నీ కడిగి గ్యాస్ బండంతా కడిగేస్తాను. కానీ పొద్దున్న మళ్ళీ నీళ్లు చల్లి ఒకసారి అలా తుడిచేస్తాను. ఏమైనా బొద్దింకలు, పురుగులయి పారాడుంటాయని చెప్పేసి. ఇంక మనం నీళ్ళ గ్లాసులు ఏమన్నా కూరగాయలు పెడుతూ ఉంటాం కదా గ్యాస్ బండ పైన. అందుకనేసి నాకు ఒక చిన్న డౌటు నైట్ ఏమన్నా పురుగులయి వచ్చి ఉంటాయని. మళ్ళీ ఒక్కసారి బండను క్లీన్ చేసుకుంటాను నీళ్ళు చల్లి. తర్వాత అక్కడ సోయా పొయ్యి మీద పెట్టేసాను. డైలీ మా ఆయనకి సోయా ఫ్రై అయితే చేయాలి. అందుకని ముందు ఒక గ్లాసు రైస్ నానబెట్టేసాను. తర్వాత స్టవ్ పైన సిమ్‌లో పెట్టేసి సోయా పొయ్యి మీద వేసేసి కసువు తోసేస్తున్నాను. రోజుకి నేను కసువు అనేది 2 సార్లు తోస్తాను. నిద్ర లేసిన వెంటనే ఒకసారి అయితే తోసేస్తాను. అంటే బెడ్‌రూమ్‌లో పడుకో ఉంటారు కదా! బెడ్‌రూమ్‌లని టచ్ చేయను. కిచెను, అక్కడ హాలు, బయట మొత్తం క్లీన్ చేసేస్తాను. ఇంక తర్వాత అందరూ నిద్ర లేచిన తర్వాత మళ్ళీ ఒకసారి బెడ్‌రూమ్‌లంతా నీట్‌గా కసువు తీసుకొనొచ్చి మాప్ పెట్టేస్తాను. ఆ విధంగా నేను 2 సార్లయితే కసువు తోస్తాను. ఇక నేను ఇంట్లో లేచిన వెంటనే కసువయితే తోసేసాను. ఇక్కడ డోర్ ఓపెన్ చేసి ఇంకా మెయిన్ గేట్‌కి మా అత్త కింద కొంచెం మెయిన్ గేట్‌కి గ్యాప్ ఉంటే ఈ వేస్ట్ క్లాత్ ఆ సైడ్, ఈ సైడ్ 2 పెడుతుంది. ఏమన్నా కప్పలు, చిన్న చిన్న పాములు అలాంటివి వస్తాయని చెప్పేసి అవైతే తీసేస్తున్నాను. ఇక్కడ చెత్త బయట పెట్టేస్తున్నాను. ముందు చెత్త బయట పెట్టేసానంటే ఒక పని అయిపోతుంది. ఎందుకంటే మళ్ళీ మర్చిపోతాను. వాళ్ళు తొందరగా ఎర్లీ మార్నింగే వచ్చేస్తారు చెత్త బండి వాళ్ళు. వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారంటే ఇంక నాకు ఇంట్లో మనశ్శాంతి ఉండదు. చెత్త ఉందే ఇంట్లో అని అనిపిస్తూనే ఉంటది ఆ రోజంతా. అందుకనేది ముందు చెత్త బయట పెట్టేసానంటే నాకు పెద్ద పని అయిపోయినట్టు నేను ఫీల్ అయితాను. ఇంకా అక్కడ గుమ్మం బయట అలాగే మెయిన్ గేట్ ముందు రోడ్లో కూడా కసువు తోసేసాను. ముందు రోజు ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా! బాగా గాలి తోలుతుంది, మబ్బులు వేసుకున్నాయి అని చెప్పేసి. ఆ రోజు నైటు లైట్‌గా వానైతే పడింది. ఎక్కువ పడలేదులెండి. కొంచెం పడింది. ఆ కొంచెం వానకేమో అంటే గురువారం పొద్దున్నే చూడండి మంచు ఎలా ఉందో. నైట్ ముందు రోజు బుధవారం నైట్ కూడా బాగా చలి పెట్టింది కొంచెం వానకి. ఇంక గురువారం పొగ మంచులాగా ఉన్నింది. బాగా చలి కూడా ఉన్నింది. ఇక్కడ ఒక వీడియో అయితే తీశాను ఎలా ఉంటుందని చెప్పేసి. ఇంకా అంతా కడిగి ముగ్గు వేద్దామని చెప్పేసి బకెట్ పెట్టి ట్యాప్ ఆన్ చేశాను. కొన్ని నీళ్ళొచ్చాయి. తర్వాత ఆగిపోయాయి. నేను నేను పైన డ్రమ్ములకి నీళ్లు పట్టడం మర్చిపోయాను. 2 రోజులైపోయింది. అందువల్ల ఏమైపోయాయని చెప్పేసి వెంటనే పోయి మోటరేసాను. ఇంక డ్రమ్ములు నిండేలోపు నేను ఇక్కడ గుమ్మం బయట కసువయితే వేసి ముగ్గేద్దామని అనుకుంటున్నాను. ఇంకా పైన 2 డ్రమ్ములైతే పెట్టున్నాం నీళ్ళకి. ఒక్కొక్క డ్రమ్ము 2000 లీటర్స్ అలా 2 పెట్టించాము. మళ్ళీ ఎక్కడ కరెంట్ ఆఫ్ అవుతుందో అని చెప్పేసి
కంగారుగా ముందు మోటర్ వేసాను. నీళ్ళు అస్సలు లేవు. ఇంకా మోటర్ వేసేసి ఇక్కడంతా గుమ్మం బయట నీళ్ళు పోసి మొత్తం కడిగి కట్టెతో అయితే తుడిచేస్తున్నాను. ఆ కట్టెతో తడిగుడ్డ పెట్టి తుడుచుకున్నామంటే ఆ నీళ్ళన్నీ మళ్ళీ ముగ్గులోకి వచ్చేస్తాయి. ఈ మధ్యన ఒకసారి ముగ్గు వేసుంటే ఇదే విధంగా జరిగింది. నేను పైన నీళ్లు పోసి కడుగుతూ వచ్చాను. కింద ముగ్గేసేలోపు పైన నీళ్ళన్నీ ముగ్గులోకి వచ్చేసాయి. చాలా కష్టపడేసిన ముగ్గు అంతా పడేసరికి మనసు అసలే బాలేదు. ఇంకా మళ్ళీ కడిగి వేద్దామని ఆలోచించాను. సర్లే అని చెప్పేసి మళ్ళీ దానిపైనే ముగ్గు పిండి వేసి ముగ్గు వేసాను. అందుకని ఈసారి అలా కాకుండా తెలివి ఉపయోగించి ముందు కట్టెతో నీళ్ళు లేకుండా కట్టెతో మొత్తం తుడిచేసిన తర్వాత ముగ్గు పెట్టాను. నాకు ఎక్కువ ముగ్గులేసేది అలవాటు లేదు కాబట్టి చిన్న చిన్నగా నేర్చుకుంటున్నాను. అందులో ముగ్గు పిండితో అస్సలు రాదు. ముగ్గురైతే వేద్దామంటే సిమెంట్‌తో గచ్చి కొత్తగా ఏపించాం కదా! ఒక్కసారి ముగ్గురైతే వేసిన ముగ్గు మరుసటి రోజు కడిగినా పోవడం లేదు. పెయింట్‌తో వేసినట్లాగా అయిపోతుంది. దానిపైన ఇంకో ముగ్గు వేసినా కూడా వేసిన ముగ్గు కనిపించడం లేదు. ముందు వేసిన ముగ్గే కనిపిస్తుంది. అందుకని సింపుల్‌గా ముగ్గు పిండితో ఏదో ఒకటి వేసేస్తున్నాను. నాకు 5 చుక్కల ముగ్గులొస్తాయి. 2, 3 వస్తాయి. అంతకు మించి ఎక్కువ రావు. ఆ పైన బార్డర్ వేసి 5 చుక్కల ముగ్గు వేయడానికి నాకు ఒక 30-40 నిమిషాల పాటు పడుతుంది. ఇంకెప్పుడైనా పండగలొస్తే చూడాలి. ఇంకొంచెం పెద్ద ముగ్గులు నేర్చుకోవాలి. ఎలాగోలా ముగ్గయితే వేసేసాను. బాగానే వచ్చింది. పెళ్లి కాకముందు మా అక్క వాళ్ళు వేసేవాళ్ళు. పెళ్ళైన తర్వాత మా అత్త. పెళ్ళైన 10 సంవత్సరాలకి ఇప్పుడు నేనేస్తున్నాను ముగ్గులు. అందువల్ల వేయడానికి రావడం లేదు. చాలా టైం కూడా పడుతుంది వేయడానికి. చూద్దాము ఇంకా పోను కొంచెం ముగ్గు వేయడం ఫాస్ట్‌గా నేర్చుకోవాలి. లేదంటే టైం అంతా అక్కడే అయిపోతుంది. 40 మినిట్స్ అంటే ఈలోపు నేను వంట కూడా చేసేస్తాను ఒక 40 మినిట్స్‌కి. 40 నిమిషాల పాటు ముగ్గే అంటే చాలా కష్టమైపోతుంది నాకు. ఇప్పుడంటే పర్వాలేదు పిల్లలకి హాలిడేస్. ఇంకా స్కూల్లు రీఓపెన్ చేశారంటే వాళ్ళు స్కూల్‌కి వెళ్ళే టైంకి 6:45కంతా వ్యాన్ వచ్చేస్తుంది. అప్పటికంతా రెడీ చేసి పెట్టినాలి కాబట్టి ఫాస్ట్‌గా వేయడం కంపల్సరీగా నేర్చుకోవాలి. రోజు నేను ఉదయాన్నే ముగ్గు వేసి ఇంట్లోకొచ్చేసరికి అప్పుడప్పుడే సన్‌రైజ్ వస్తూ ఉంటుంది. ఆ సన్‌రైజ్ చూసినప్పుడల్లా ఏదో తెలియని సంతోషం. ఇన్ని రోజులు చాలా మిస్ అయిపోయామే అనేసి అనిపించింది. డైలీ సన్‌రైజ్‌నైతే నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఏదో తెలియని సంతోషంగా ఉంటుంది. ఇంకిక్కడ ఇంట్లో నేను పచ్చడికి పప్పులు వేయించాను. అలాగే నెక్స్ట్ ఎర్రగడ్డ కారం తయారు చేశాను. ఈలోపు మా మామ వాకింగ్ వెళ్ళి పూలు తెచ్చుంటే దేవుడికి పూలు కూడా కవర్‌లో పెట్టేశాను. ఇంక తర్వాత ముందు వేయించిన వేరుశనగకాయ పప్పులు, అలాగే ధనియాలు, జీలకర్ర వేయించాను కదా! ఎండుమిరపకాయలు వేసి అవి పచ్చడికి మా అత్త స్టైల్‌లో ఇది. నేనైతే టమోటా వేస్తాను. మా అత్త అయితే వేయదు. టమోటా వేస్తే ఆమె తినదని చెప్పేసి మా అత్త ఈరోజు టమోటా లేకుండా చేశాను. వేయించిన వేరుశనగకాయ పప్పులు, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర మిక్సీ జార్‌లో వేసేసి గ్రైండ్ చేసిన తర్వాత నానబెట్టిన చింతపండును వేసేసి కొద్దిగా అందులో ఉన్న నీళ్ళు వేసి గ్రైండ్ చేశాను. కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ అయిన తర్వాత అందులో చింతపండులో ఉన్న నీళ్ళే కొద్దిగా కావాల్సినన్ని వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని బౌల్‌లో తీసేసుకున్నారంటే పాతకాలం పద్ధతిలో మా అత్తోళ్ళు తయారు చేసుకునే వేరుశనగకాయ పప్పుల పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఈ పచ్చడి రోట్లో దంచుకొని వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది. ఇంకా పచ్చడి అయిన తర్వాత ఇంకా పాలు వచ్చుంటే పాలు వేపించుకున్నాము. ఇంకా ఆయన అడుగుతున్నాడు చింతపండు ఏమైనా కావాలా మా చెట్టుది ఉంది అని. గృహప్రవేశం అప్పుడే మేము తీసుకున్నాము. కావాల్సి ఉంటే అడుగుతాలే అని చెప్పాను. ఇంకిక్కడ 1 లీటర్ పాలైతే మా అత్త తీసుకునింది. ఈ లీటర్ పాలల్లో పాలు తాగుతారు. మా మామకి పాలు, మా అత్త టీ పెట్టుకుంటుంది. కొద్దిగా పాలు మిగిలితే సేమరేసుకుంటారు పెరుగుకి. ఇంకా అలా ఎర్రటి కారము అలాగే పచ్చడి చేశాను. నెక్స్ట్ నిద్రలేసిన వెంటనే స్టవ్ పైన సోయ పెట్టేసాను కదా! అవి మళ్ళీ తర్వాత ఉడికిన తర్వాత ఆఫ్ చేశాను. వాటిని గట్టిగా పిండేసి కొంచెం కారపొడి, ఆలివ్ ఆయిల్, సాల్ట్, కొంచెం పసుపు వేసి బాగా మిక్స్ చేసి ఫ్రై చేయాలి. ఎక్కువ ఆయిల్ వేయకూడదు మా ఆయనకి. ఎక్కువ స్పైసెస్ పౌడర్ కూడా వేయొద్దంటాడు. సాల్ట్ కూడా వేయొద్దంటాడు. నేను అలా చేయడానికి నాకు బుద్ధి పుట్టక నేను లైట్‌గా కొంచెం వేస్తాను. ఆయన అసలు సాల్ట్, చిల్లీ పౌడర్ వేయొద్దు అలాగనే ఉడికించివ్వు అంటాడు. నాకు అలా పెట్టడం బుద్ధి పుట్టక కొంచెం ఆలివ్ ఆయిల్, కొంచెం చిల్లీ పౌడర్, సాల్ట్ వేసి ఫ్రై చేసి ఇచ్చేస్తాను. లంచ్ బాక్స్‌లో పెట్టేస్తాను. మార్నింగ్ కూడా చపాతీతో పాటు తింటాడు. లంచ్ బాక్స్ కూడా అదే పెట్టి పంపిస్తాను.
ఇంకా అలా సోయా ఫ్రై అయిన తర్వాత ఇంకా చపాతీ అయితే చేస్తున్నాను. చపాతీ పిండి కలిపేసాను పొద్దున్నేనే. ఒక చిన్న క్లిప్ యాడ్ చేసి ఉంటాను చూడండి ముందు స్టార్టింగ్‌లో అనుకుంటా. కలిపేసాను. ఇంకా చపాతీలు చేద్దామనేసి అయితే చపాతీ చెక్క పీట తీసుకొని రుద్దుతున్నాను. మా మామకి పాలు, మా అత్తకి టీ పెట్టుకుంటుంది. పొద్దున్నే హడావిడిగా ఉంటుంది. 5 గంటలకు నిద్ర లేసానంటే ఇంకా 8, 8:30 వరకు కిచెన్ రూమ్‌లోనే ఉంటుంది నా పని మొత్తం. 8:30కంతా వంటయితే అయిపోతుంది. ఇంకా తర్వాత ఎక్స్‌ట్రా పనులనమాట. అడ్డాలు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి గదా! అవి ఎత్తి మళ్ళీ నీట్‌గా కసువు దూసేసరికి ఒక అర్ధగంట పడుతుంది. ఏదైనా కర్రీ కానీ, ఫ్రై కానీ లంచ్ బాక్స్ చేస్తాను గదా! మధ్యాహ్నం మాకు కూడా తినడానికి అవే ఎక్స్‌ట్రా చేస్తాను. ఇంక మళ్ళీ చేసేదంటూ ఏముండదు. కావాలంటే మధ్యాహ్నం రైస్ కానీ, సంగటి కానీ చేసుకుంటాము. రైస్ కూడా ఆయన వరకే చేస్తాననమాట. ఎక్కువ చేయను. ఒక చిన్న టీ గ్లాస్ నిండా పెట్టానంటే ఇంకా మిగులుతుంది అని కాకుండా. ఇంక చపాతీ కూడా చేసేసి ఇంకా బాక్స్‌లో అయితే పెట్టేసాను. డైలీ లంచే కాకుండా నైట్‌కి, డిన్నర్‌కి నట్స్ తింటాడు మా ఆయన. అవి కూడా పెట్టి స్నాక్స్ కూడా యాపిల్ పెట్టాను. స్నాక్స్ కింద యాపిల్ తినేసి నైట్ నట్స్ తినేసి వచ్చేస్తాడు ఆఫీస్ నుంచి ఇంటికి. ఇంక తర్వాత ఒక జ్యూస్ తాగుతాడు అంతేను. డైట్ ఫాలో అవుతున్నాడనమాట. ఇంక ఇక్కడ నేను చట్నీకి టిఫిన్‌లోకి వేరుశనగకాయ పప్పులు వేయించాను. అవి చల్లారి పెట్టుకుంటూ నిమ్మకాయ నీళ్ళైతే తాగాను. ఇంకా మార్నింగ్ మా ఆయన టిఫిన్‌లోకి చపాతీ, సోయా ఫ్రై అలాగే చేసిన వేరుశనగకాయ పప్పుల పచ్చడి వేసుకొని తింటున్నాడు. ఇంక ఇక్కడ నేను చట్నీకి వేరుశనగకాయ పప్పులు చల్లార్చాను కదా! నిమ్మకాయ నీళ్ళు తాగిన వెంటనే చట్నీ ప్రిపేర్ చేసేసాను. తర్వాత మా మామకి ఇడ్లీ కావాలంటే దోస పిండిలో కొంచెం సాల్టు, వంట సోడా వేసేసి నీళ్ళు వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టాను. ఇలా ఇడ్లీ పిండిని ఒక 10-15 నిమిషాల పాటు ఉప్పు, సోడా వేసి కలిపెట్టేసారంటే ఇడ్లీ పొంగుతూ మెత్తగా దూదిలాగా ఉంటాయి ఇడ్లీలు. అప్పటికప్పటికి పిండి కలుపుకున్నామనుకోండి కొంచెం గట్టిగా వస్తాయి. ఒక 10 నిమిషాల పాటు కలిపెట్టేసామంటే ముందే ఇడ్లీ అనేది చాలా బాగొస్తాయి. ఇంకా మధ్యలో క్లిప్పు ఊరగాయ యాడ్ చేశాను చూడండి. బుధవారం నైట్ పెట్టాను ఊరగాయ చాలా బాగొచ్చింది. ఒక 2 కేజీల వరకు ఊరగాయ కాయలు తీసుకున్నాను. అదే పక్కన వ్యవసాయం చేస్తారు ఒక పెద్దాయన అని చెప్పాను కదా! వాళ్ళే వచ్చి అడిగారు. ఊరగాయ కాయలేమైనా కావాలని చెప్పేసి. ఎలా ఉంటాయేమో అని చెప్పేసి ఒక 2 కేజీలు తీసుకొని పెట్టాను. ఇంతకీ కాయలు మాత్రం బాగున్నాయి. టేస్ట్ కూడా ఊరగాయ బాగుంది. చాలా బాగా కుదిరింది కూడాను. ఇంకా అది ఊరగాయని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసాను. అంటే ఊరగాయని డైలీ ఒకసారైనా కలపాలి అంటారు కదా! ఊరగాయకి ఉప్పు, కారాలు బాగా పట్టాలంటే వారం పాటు రోజుకొకసారైనా బాగా గట్టితో కలపాలంటారు. అందుకని ఒకసారి కలిపి పక్కన పెట్టేసాను. ఈలోపు మా మామకి ఇడ్లీ కూడా పెట్టాను. ఉడికిపోయింది. ఇంకా ఇల్లంతా మాప్ పెట్టేసాను. మళ్ళీ కసువు తోసి. ఇంకా పిల్లలకి ఇద్దరికీ దోసలైతే వేస్తున్నాను. ఇద్దరికీ కారం దోసలే కావాలి. ఒకడైతే కారం దోసలే తింటాడు. చట్నీ కూడా వేసుకోడు చిన్నోడు. పెద్దోడికి కారం దోసలు ఉండాలి, చట్నీ ఉండాలి. ఒక్కోసారి చట్నీ లేకపోయినా అడ్జస్ట్ అయితాడు. వీడికైతే చట్నీ ఉన్నా వేసుకోడు. కారం ఒక్కటుంటే చాలు చిన్నోడికి. వాడు కారం దోసలే తింటాడు. ఇంక ముందు 2 కారం దోసలేసి చిన్నోడికిచ్చాను. ఇంక మళ్ళీ కారం దోస వేసి పెద్దోడికైతే ఇస్తున్నాను చట్నీ వేసి. ఇంక తింటూ ఉండు మళ్ళీ దోస వేస్తాలని చెప్పేసి పెద్దవాడికి కూడా ఇంకొక కారం దోస వేసిచ్చాను. ఇంక ముందు రోజు పెసరట్టు పిండి ఉంటే నేను వేసుకుంటున్నాను. ఒకటి నార్మల్‌గానే పెసరట్టయితే వేసుకున్నాను. ఇంకొకటి ఉల్లిపాయ పెసరట్టు వేసుకున్నాను. పెసలు ముందు రోజు నానబెట్టి అందులో బియ్యం కూడా వేయాలి. నానబెట్టి నీళ్ళన్నీ ఉడికిపోయిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేసామనుకోండి, అవి కొంచెం మొలకొస్తాయి. బయటే ఉన్నాయనుకోండి మొలకొస్తాయి. కొంచెం ఎక్కువ టైం పట్టిందంటే కొంచెం వాసన అనేది వస్తాయి కదా! అలా కాకుండా కడిగిన వెంటనే ఫ్రిడ్జ్‌లో పెట్టేసామంటే అవి 2, 3 రోజుల పాటు ఫ్రిడ్జ్‌లోనే ఉంటాయి. మొలకలొచ్చి మనకు కావాల్సిన కాడికి కొన్ని గ్రైండ్ చేసుకొని అట్టయితే వేసుకోవచ్చు. టిఫిన్ తినేసరికి 11 అయింది. అంటే నేను తినేసరికి 11 అయింది. మా అత్త, మా మామ, పిల్లలు వచ్చేసి 8:30, 9 తినేస్తారు. నేను అన్ని పనులు చేసి తినేసరికి 11 అయితుంది. రోజు అదే టైం అవుతుంది కరెక్ట్‌గా. ఇంకా చూపించిన బోకులన్నీ కడిగేశాను. ఒక్కోసారి అనిపిస్తుంది ఆడవాళ్ళకి ఏదైనా ఒక పవర్ ఇచ్చుంటే బావుండు దేవుడనేసి. అలా చేత్తో అంటే మాయమైపోతాయి కదా! క్లీన్ అయినట్టు. దేవతలు చేస్తారు కదా! ఆ విధంగా.
అలా క్లీన్ అయితే బాగుండు అనిపిస్తుంది. ఒక్కోసారి ఎక్కువ బోకులు ఉన్నప్పుడు, కొన్ని ఉన్నప్పుడు టకటకా చేస్తాం కానీ ఎక్కువ ఉన్నప్పుడు అలా అనిపిస్తుంది. బోకులు కడిగేసిన తర్వాత కొంచెంసేపు ఎండలో పెట్టాను. ఆరితే బోకులు బాగుంటాయి కదా అని. ఇంకా బట్టలు కూడా ముందు రోజు వేసినటివి అవి తీసేసి ఈరోజు వేసినవి ఆరేయాలి. అవి ఆరబెట్టేసిన తర్వాత ఒక పక్క ఒక స్టవ్ పైన మునగాకు పెట్టేశాను. ఇంకో పక్క మునగాకులో కావలసిన పప్పల పొడిని తయారు చేసుకున్నాను. పప్పల పొడి తయారు చేసేలోపు మునగాకు కూడా ఫ్రై అయిపోయింది. చాలా తొందరగానే అయిపోతుంది కదా. అలా మునగాకు ఫ్రై చేశాను మధ్యాహ్నము. అలాగే వేడి వేడి అన్నం కూడా చేశాను. పొద్దున మా ఆయన కోసం చిన్న గ్లాస్ నిండా పెట్టాను అంతేను. మధ్యాహ్నం వేడి వేడిగా తింటారనేసి పొద్దున్నే ఎక్కువ చేయలేదు. అంటే మేమైతే తింటాం చల్లన్నమయ్యి. మా అత్త, మా మామ వేడి వేడిగా కావాలంటారు కాబట్టి వాళ్ళకి మళ్ళీ మధ్యాహ్నం పూట వేడిగా చేశాను. ఇంకా మధ్యాహ్నం కొంతసేపు నిద్రపోయాను. ఎప్పుడో 5 గంటలకు లేసాను కదా. కొద్దిసేపు అలా పడుకున్నాను. కొంచెం రిలీఫ్ అంటూ ఉంటే అది మధ్యాహ్నం భోజనం అయిన తర్వాతేను. అప్పుడు కూడా వీడియోకి ఎడిటింగ్, వాయిస్ ఓవర్ ఏదో ఒకటి ఇచ్చుకుంటూ ఉంటాను. కానీ ఈరోజు కొంచెంసేపు నిద్రపోయాను. నార్మల్‌గా డే టైమ్‌లో నేను నిద్రపోను. నిద్రపోయానంటే నైట్ నిద్ర రాదు. కాబట్టి డే టైమ్‌లో ఎక్కువ నిద్రపోను. ఈ కొత్త ఇంటికొచ్చిన తర్వాతనే బాగా చల్లగా గాలొస్తుంది. చాలా బాగుంది వెదర్ కూడా ఇక్కడ. అందుకనేసి బాగా నిద్రొస్తుంది. లేదా ఈ మధ్యన పని ఎక్కువన్నా అయ్యుండి నిద్రొస్తుందేమో తెలీదు. ఈ ఇంటికొచ్చిన దగ్గర నుంచి మధ్యాహ్నం పూట కొంచెం కొద్దిసేపు నిద్రపోతున్నాను. ఇంకా ఈవినింగ్ అండి సన్‌సెట్ అయితే చూపించాను కదా. ఈ ఇంటికొచ్చిన దగ్గర నుంచి ఒక్కసారైనా ఒక వీడియోలో సన్‌సెట్ చూపించాలి అనుకుంటూనే ఉన్నాను. దీపం పెట్టే టైంకి సన్‌సెట్ కూడా వచ్చుంటుంది. దీపం పెట్టి వెళ్ళేలోపు అది వెళ్ళిపోయుంటుంది. ఈరోజు కొద్దిసేపు ముందే పెట్టేశాను దీపం. 5:45కే పెట్టేశాను. 5:45కి పెట్టేసి సన్‌సెట్ కోసం వెయిట్ చేసి మరీ తీశాను. భలే ఇష్టం నాకు సన్‌సెట్ చూడటానికి కూడా బాగుంటుంది. ఇంకా ఈవినింగ్ వచ్చేసి వైఫై కనెక్షన్ ఇచ్చేవాళ్ళొచ్చారు. తర్వాత ఒక 2 అవర్స్ పాటు వాళ్ళు వర్క్ చేసుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ చూడండి ఆకాశంలో మబ్బులు, మెరుపులు, ఉరుములు. నిన్న గురువారం నైటు వాన కూడా భలే పడింది. వర్షం పడేది వీడియో తీయలేదు. ఎందుకంటే కరెంట్ ఆఫ్ అయ్యుండింది. ఇంకా వర్షం నైట్ రావడంతో కరెంట్ కూడా లేదు. ఇంకా అందుకని తీయలేదు. గురువారం ఈవినింగ్ వరకు తీసిన వీడియో అండి ఇది. ఇంకింతటితో ఆపేస్తున్నాను. ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.